శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మార్గశిర బహుళ నవమి మంగళవారం. ఈరోజు హస్త నక్షత్రం ఉదయం 12:31 వరకు ఉంది మధ్యాహ్నం. తరువాత చిత్త. ఈరోజు డిసెంబర్ 24, 2024 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:40 9:26 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:41 11:33 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త చిత్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి హస్త చిత్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్రజాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వారికి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తులు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కాలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం. అందువల్ల ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు ఎలక్ట్రైజేషన్ వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకమైన లాభదాయకం ఉండే అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ఎలక్ట్రైజేషన్ వాళ్ళకి కానీ సుగంధ పరిమళ ద్రవ్యాలకు ఎలక్ట్రైజేషన్ వాళ్ళకి కానీ సౌందర్య సాధనకు ఎలక్ట్రైజేషన్ వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు మంగళవారం. అందువలన ఆ షణ్ముఖుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తేనెతో కానీ చిరకరసంతో కానీ అభిషేకించినట్లయితే సర్వసంపద కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వలనమారుడు.